హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా కాంట్రవర్సీలోకి వెళ్ళే ముందు కాదు, పూజా హెగ్డే అండ్ ప్రభాస్ గారి కాంట్రవర్సీలోకి వెళ్ళే ముందు ఈ కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది, ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసుకుందాం. అండ్ ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ప్రజెంట్ వస్తున్న సోషల్ మీడియాలో రూమర్స్ అయితే ఇది రూమరే, కన్ఫర్మ్ రూమరే. ఎందుకంటే ఎవరి మీద నిందేయాలనుకుంటున్నారు మీరు? ప్రభాస్ గారి మీద. ఆయన స్టార్టం తగ్గించాలనే. ఇది ఇంపాసిబుల్. అసలు ఇట్లాంటివి కావు కూడా. అండ్ ఇంకా ఈ స్టోరీ ఏం జరిగింది అంటే, ఒకనొక టైంలో షూటింగ్లో హీరోయిన్ పూజ హెగ్డే తన క్యారవాన్లో ఉంటే ఒక హీరో వెళ్ళి లోపలికి వెళ్ళి కొంచెం ఏమంటారు, మిస్బిహేవింగ్ లాంటిది ఏమైనా చేస్తే గట్టిగా అరిచి చెంప మీద కొట్టింది అంట. ఒక ప్యారండీ హీరో అని చెప్పిందని చెప్పి ఇలా కొన్ని మీడియా ఛానల్స్ వేసేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా హల్చల్ జరుగుతుంది. కానీ ఇది వాస్తవానికి వాస్తవం కాదు, నిజానికి నిజం కాదన్నమాట. ఎందుకంటే ఎవరి మీద ఏ నిందలేయాలి, స్టార్డమ్ తగ్గించాలని మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. యాక్చువల్గా రాజసాబ్ ఫ్లాప్ అయినందుకు దాని మీద ఇది వేసేస్తే రెండు కలిసి మెర్జ్ అయిపోయి ఇక మనకు ఏమంటారు, ప్రభాస్ గారిది రేంజ్ పడిపోతుంది అండ్ ఇంకా స్టార్టం తగ్గిపోతుందని చెప్పి కొన్ని బాలీవుడ్ వర్గాలు బాగా ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది. కానీ దరిద్రం ఏంటంటే మన దగ్గర కూడా ప్రభాస్ గారికి ప్రభాస్కి యాంటీ ఫ్యాన్స్ ఉన్నారంటే నాకే ఆశ్చర్యం అవుతుంది. ఎన్టీఆర్కు మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ అంటే అది వేరు. ప్రభాస్కి అసలు యాంటీ ఫ్యాన్సా? అన్ఇమాజినబుల్ కదా. అట్టే పని చేస్తే కొన్నిసార్లు ఏం చేస్తారు మరి. రామునికి కష్టాలు తప్పలేదు అన్నట్టు ప్రభాస్ గారు కూడా కొన్నిసార్లు కష్టాలు తప్పవు కదా. కొన్ని మాటలు పడవలసి వస్తుంది, తప్పు లేకపోయినా మాటలు పడవలసి వస్తుంది. అటువంటిది. అండ్ ఇంకా మనకు పూజా హెగ్డే గారు 2-3 సార్లు చెప్పారు, ఫోటో తీసుకుంటున్నప్పుడు బాలీవుడ్ టైంలో రాధాశ్యామ్ షూటింగ్ టైంలో, అదే ప్రమోషన్స్ టైంలో సోలో అంటుంటే కొంచెం వెనక జరిగాను, అందుకే ఫోటో తీసుకున్నారని చెప్పి దీనివన్నీ మిస్యూజ్ కాంట్రవర్సీ చేసి ప్రభాస్ గారిని రేంజ్ని, స్టార్డమ్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో నిజం లేదు, ఇదంతా అబద్ధం. ఇంకా ఏమని చెప్పాలంటే అది పాన్ ఇండియా హీరో నుంచి మెల్లగా గ్రాఫ్ తగ్గించాలని చూస్తున్నారు మెయిన్ ఆయన. నెక్స్ట్ స్పిరిట్ ఫౌజీ అయితే ఓ రేంజ్ ఎగిరిపోతుంది మళ్ళీ. అసలు ఇక ఆల్రెడీ ఆయన పాన్ ఇండియన్ హీరో, వరల్డ్ వైడ్ కూడా తెలుసు. ఇక స్పిరిట్ తోటి అయితే వరల్డ్ వైడ్ ఈజీగా ఎగిరిపోతుంది. 2000 కోర్స్ అయితే గ్యారంటీ కొట్టేసి అందులో డౌటే లేదు. ఇంకా ఏమాత్రం అసలు అన్ఇమాజినబుల్ అనమాట. ఈ టైంలో ఇలాంటి వార్తలు రావడం అనేది కొంచెం మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అండ్ ఇంకా చూడాలి మరి నెక్స్ట్ ఇంకా ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది. ఇక్కడ వరకు అవుతుందో లేకపోతే ఇంకెక్కడి వరకు అవుతుందో మనకైతే ఐడియా లేదు. కానీ ఇప్పటికైతే వస్తున్న రూమర్ ఇది. కానీ ఇది రూమర్గానే ఉండిపోతుంది. ఈ వాస్తవంలో వాస్తవం లేదు, నిజంగానే అబద్ధం ఇది. ఒక అబద్ధాన్ని కూడా ఇంత మంచిగా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి సోషల్ మీడియా మాత్రమే మనకు ఇట్లాంటివి క్రియేట్ చేయాలంటే. అదండి సంగతి. కానీ ప్రభాస్ గారి మీద రూమర్స్ రావడం అనేది నేను ఫస్ట్ టైం, నేను ఆ రూమర్ మీద కూడా అసలు నేను విని షాక్ అయ్యాను. అసలు యాక్చువల్గా చాలా అసలు గట్టిగా షాక్ అయిపోయాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ రాజు.